श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 324 భాగం. నిన్న బలి తన అంతర్మథనంలో నాకు ఒక విషయం గుర్తొచ్చింది, నా చిన్ననాట నా తండ్రి గారితో నేను చేసినటువంటి సంభాషణ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అని ఆపారు నిన్న ఎపిసోడ్లో. ఇప్పుడు ఆ విషయాన్ని గురించి ప్రస్తావించబోతున్నారు. అంటున్నాడు బలిచక్రవర్తి, నాకు ఇప్పుడు గుర్తుకొస్తోంది, మునుపు నా తండ్రి గారైనటువంటి విరోచనుని నేను ఈ సమస్యను గురించి, ఇప్పుడు నా మనసులో ఏ సమస్య అయితే మెదిలిందో ఆ సమస్యను గురించి నా తండ్రి గారైనటువంటి విరోచన మహారాజు గారిని అడిగున్నాను. ఆయన చాలా ఆత్మతత్వజ్ఞుడు, సాక్షాత్తు బ్రహ్మదేవుని వద్దనే ఉపదేశం తీసుకున్నటువంటి మహానుభావుడు నా తండ్రి గారైనటువంటి విరోచనుడు. వారిని నేను ఇలా అడిగినట్టు నాకు గుర్తు. ఏమడిగాను? మహానుభావ తండ్రి, సకల దుఃఖాలు, సమస్త శ్రమలు, సమస్త అనుభవాలు ఎక్కడ ఆగిపోతాయి, ఎక్కడ శమిస్తాయి, ఏ స్థానంలో ఈ దుఃఖాలు, అనుభవాలు, శ్రమలు అన్నీ శ్రమిస్తాయి? ఆ సీమాంతం అంటే ఆ సంసార అవధి అంటే తీరము అంటాం, పారము అంటాం, అంతం. అది ఏది, ఏ స్థానంలో ఇవన్నీ శమిస్తాయి? వీటన్నిటికీ అవధి ఎక్కడ? అవధి ఎక్కడ అంటే ఎక్కడ ఇవన్నీ అంతరిస్తాయి, అంతమవుతాయి? దేనిని పొందితే మనుషుడు సమస్తాన్ని పొందినవాడవుతాడు? ఈ ప్రశ్న కూడా ఆ రోజు నేను అడిగినట్టే నాకు గుర్తు. ఇంకా దేనిని దర్శిస్తే ఇతర దర్శనాలు ఏవి అక్కర్లేకుండా పోతాయి? ఇంకా ఇవన్నీ నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి నాన్నగారిని అడిగినటువంటి ప్రశ్నలు. కోరికలన్నీ కూడా అంతమై ఎప్పుడు ఆనందాన్ని మనకు ప్రసాదించేటువంటి ఒక స్థితి, మన కోరికలన్నీ అడిగిపోయి ఆనందాన్ని ప్రసాదించేటువంటి స్థితి ఏదైనా ఉందా? ఈ ప్రాపంచిక భోగభాగ్యాలన్నీ కూడాను క్షోభకు గురి చేస్తున్నాయే. ఈ పాడు మనస్సు ఎప్పుడు కూడా మోహంలో మునిగిపోతోంది. ఈ ప్రాపంచిక ఈ భోగభాగ్యాలు, సుఖాలన్నీ కూడాను మనసుని మోహంలో ముంచెత్తేస్తున్నాయి. కాబట్టి తండ్రి, ఎలా పిలుస్తున్నాడు ఇక్కడ? ఆనంద రూపుడైనటువంటి తండ్రి, నేను ఎందులో చిర విశ్రాంతిని పొందగలను? ఎక్కడ నా మనసు శమిస్తుంది? అటువంటి స్థానాన్ని నాకు దయచేసి ఎరుకపరచండి అని అడుగున్నాను నేను. అలా నేను ప్రశ్నించినప్పుడు మా నాన్నగారు ఎక్కడున్నారు అంటే, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారంటే, మా తండ్రి గారు స్వర్గం నుంచి తెచ్చాడట. ఏది? ఒక కల్పవృక్షాన్ని, స్వర్గం నుంచి ఒక విత్తనాన్ని తీసుకొచ్చి నాటాడట తన పెరట్లో. ఆ వృక్షం బాగా పెద్దదై ఉంటే ఆ వృక్షం కింద మా నాన్నగారు అప్పుడు కూర్చొని ఉన్నాడు. నేను ఈ ప్రశ్నలన్నీ అడిగి చెప్తుంటాం కదా మనం, ఏదైనా గుర్తు చేసుకున్నా, అప్పుడు మా నాన్నగారు అక్కడ ఉన్నారు, ఆ పని చేస్తున్నారు, అప్పుడు నేను ఈ మాట మాట్లాడాను అన్నట్టుగా చెప్తున్నాడు బలిచక్రవర్తి. వెంటనే ఆ తండ్రి గారు ఈ కుమారుని ప్రశ్న విని ఏమన్నాడు? అమృతతుల్యమైన మాటలతో ఆ మోహాన్ని
తొలగించడానికి, అతను కలిగినటువంటి మోహాన్ని తొలగించడానికి నాకు ఇలా సమాధానం చెప్పాడు అని చెప్తున్నాడు బలి. ఏమంటున్నాడు విరోచన మహారాజు? పుత్రా, వేల కొలది లోకాలను తమలో ఇముడ్చుకోగల అతి విశాలమైనటువంటి దేశం ఒకటి ఉందయ్యా. లక్షల వేల కోట్ల భువనాలన్నింటినీ తనలో అలాగే విముడ్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి ఓ పెద్ద స్థలం ఉంది. అక్కడ ఎలా ఉంటుంది అని నీకు ప్రశ్న రావచ్చు. ఎలా ఈ సముద్రాలు, ఈ కొండలు, ఈ వనాలు, తీర్థాలు, ఈ మడుగులు ఏమీ లేవు అక్కడ. ఆ ప్రాంతంలో పంచభూతాలు లేవు, సూర్యచంద్రులు లేరు, దిక్పాలకులు లేరు, దేవతలు లేరు, దానవులు లేరు, భూతాలు యక్షులు లేరు, వనాలు లేవు, దిక్కులు లేవు, ఏమీ లేవు. విష్ణువు లేడు, చివరికి బ్రహ్మ లేడు, ఇంద్రుడు లేడు, ఎవ్వరు ఏమీ లేవు. అక్కడ ఏమీ కనపడదు. అక్కడ ఏమీ కనపడడం, కేవలం అక్కడ ఎలా ఉంటుందంటే ఆ శూన్యమైనటువంటి శూన్య ప్రదేశం. అది ఉంది ఒక ప్రదేశం. నువ్వు అన్నావు కదా నాకు అంతం అవధి ఎక్కడ అని. ఉంది ఒకటి విశాలమైంది. అక్కడ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏవీ లేవు. ఆ శూన్యమైనటువంటి ఆ ప్రదేశాన్ని ఒకానొక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుని గురించి వివరిస్తా విను. ఎలాంటి వాడా రాజు? సర్వసమర్థుడట. అతను అన్ని పనులు చేయగలడట. అతను చేయరాని పని ఏదీ ఉండదట, చేయలేని పని. సర్వకర్త ఆయన. ఎలా ఉన్నాడు అతను? సర్వవ్యాపేట. ఆ రాజు సర్వము వ్యాపించి ఉంటాడంట. సర్వమైనటువంటి పనులకి కర్త తానట. సర్వుడట ఆయన. ఎలా ఉంటుందంటే ఆయన వీర విహారం ఎలా అతను అంత వీర విహారం చేయగలడు. ఏమీ మాట్లాడడు, మౌనంగా ఉంటాడట. ఏమీ మాట్లాడట, మౌనంగా ఉంటాడు. అయితే ఇటువంటి ఈ రాజు, ఆ శూన్య దేశాన్ని పరిపాలించేటువంటి ఈ రాజు తన సంకల్పాల నుండి అతను సంకల్ప శక్తితో ఒక మంత్రిని సృష్టించాడట. ఈ మంత్రి ఎట్టాడోడంటే అన్ని కార్యాలని చక్కబెట్టగలవాడు, సమర్థుడు. ఇంకా ఇక్కడ ఒక పదం ఘటనా సమర్థుడు. మాయకుంటుంది ఈ పని. ఘటనా పటీమసి అని మాయని అంటుంటాం. అలాగా ఘటనా సమర్థుడట ఈ మంత్రి. అతనికంటూ ఏది ఉండదట. అతడు దేన్ని అనుభవించడట, మళ్ళీ దేన్ని తెలుసుకోలేడు. అయితే ఇలా అజ్ఞాని అనుకుంటామేమో. అజ్ఞాని అయినా ఆ రాజుగారి కోసం ఈయన మంత్రి అన్నీ చేస్తుంటాడు. రాజుగారి కోసం పనులన్నీ చేసేది ఎవరయ్యా అంటే ఈ మంత్రి అన్నమాట. అన్ని పనులు చేసేది బంటు ఎవరంటే ఈ మంత్రి. ఆ రాజు యొక్క అన్ని పనులు ఈ మంత్రికి పూర్తిగా అప్పజెప్పి పడేసి ఆయన ఊరికే కూర్చుంటాడంట. ఆ రాజు ఏకాంతంలో ఒక్కడే స్వస్థతలో ఆయన కూర్చుని ఉంటాడన్నమాట. ఎవరు? ఆ రాజుగారు. సరే, ఈ విధంగా ఊరించి కవించి చెప్తుంటే విరోచన మహారాజు ఈ అబ్బాయికి బలికి కుతూహలం కలిగింది. నాన్నగారు, మీరు చెప్తోన్నది చాలా చిత్రంగా ఉందే, వినడానికే చాలా విచిత్రంగా ఉంది. ఆది వ్యాధులు సోకినటువంటి ఆ ప్రదేశం ఏదసలు? మీరు చెప్తుంది నర్మగర్భంగా చెప్తున్నారు, ఏదో ఇండైరెక్ట్గా చెప్తున్నారు, నాకు డైరెక్ట్గా చెప్పట్లేదు. నువ్వు చెప్పినటువంటి ఈ
ప్రదేశం, విచిత్రమైన ప్రదేశం ఎక్కడుంది? మనం ఒకవేళ నేను చేరాలంటే నేను ఎలా చేరగలను దాన్ని? ఇంతకు మునుపు ఎవరైనా ఆ ప్రదేశాన్ని చేరిన వాళ్ళు ఉన్నారా? చూడండి ప్రశ్నలు. అసలు ఆ రాజు ఎవరండి? జగాన్నంతా అవలీలగా జయించగలిగినటువంటి మనం అంటే ఎవరు? బలిచక్రవర్తి ఎవరు? మనకి ఏవి ముల్లోకాల మీద దండయాత్ర చేసి మనం జయించగలమా కదా? మరి ఇంత పరాక్రమవంతులైన మనకి కూడా జయించ వీలు కాదు అని చెప్తున్నారే ఒకడెవరో మంత్రి. ఎవరా మంత్రి? మనకు కూడా చేత కాదా ఆ మంత్రిని జయించడం? అంత బలవంతుడైనటువంటి ఆ రాజు ఎవరు? అంత గొప్పవాడైనటువంటి ఆ మంత్రి ఎవరు? ప్రభు, మిమ్మల్ని చూస్తే రాక్షసులు దేవతలు సైతము భయపడతారే. రాక్షసులకు దేవతలు కూడా భయం కలిగించేటువంటి ప్రభు, మీరు చెప్తున్నటువంటి చరిత్ర మాత్రం నాకు చాలా అపూర్వంగానూ చిత్రంగానూ ఉంది. దయచేసి నాకు దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో బోధించండి. నా మనసులో అనేకమైన సందేహాలు తొలుస్తూ ఉన్నాయి. ఆ సందేహాలకు సమాధానం చెప్పండి అని నేను ఆ రోజు నా తండ్రి గారైనటువంటి విరోచనుడిని అడిగున్నాను. మరి ఆ తర్వాత విరోచనుడు ఏం సమాధానం ఇచ్చాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి.